నమస్కారం, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదవుల కోసం పాకులాడుతున్నారే గాని ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారు. కేవలం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టకుండా జనం బాట పడితే మేలంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ని వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. అయితే ప్రజా తీర్పును స్వాగతించకుండా ఇప్పుడు అసెంబ్లీకి పోనంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు. ఎవరిపైన ఎలక? జనం మీదనా లేక ప్రతిపక్ష హోదా ఇవ్వని అధికార పార్టీ మీదనా అన్నది ప్రజలు ఆలోచించుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానంటూ జగన్ మొండికేసి కూర్చున్నారు. 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని ఒక రోజు వెళ్లి రావడం, మిగిలిన రోజులో సభకు డుమ్మా కొట్టడం జగన్కు అలవాటుగా మారింది. అయితే ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప సభకు వెళ్లరా? లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సమావేశాల్లో పాల్గొనరా? ప్రజా సమస్యల కంటే పదవులపైనే జగన్ ఎక్కువ మక్కువ చూపుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇస్తారన్నది జగన్ వాదన. అలా మాట్లాడకుండా అధికార పార్టీ జగన్ను అడ్డుకుంటే అది ఆయనకే సానుభూతి కలుగుతుంది. మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోతే అప్పుడే వాకౌట్ చేసి బయటకొచ్చి మీడియా సమావేశం పెట్టొచ్చు. కానీ జగన్ అలా చేయడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను రానంటూ చిన్నపిల్లాడు మంకు పట్టినట్లు వ్యవహరిస్తుండడం కూడా చూసేవారికి ఇబ్బందికరంగా ఉంది. సభలో ఏదైనా అవమానం జరిగితే సభ నుంచి శపథం చేసి బయటికి రావచ్చు. కానీ పదవి ఇవ్వడం లేదంటూ తాను పోనంటూ మొరాయించడం జగన్ ఆలోచన ఎటు వెళుతుందన్నదానికి మాత్రం వైసీపీ నేతలకే అర్థం కావడం లేదు. తాను వెళ్లకుండా తన పార్టీ గుర్తు మీద గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్ ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. తాను చెడింది కాకుండా తన తోటి ఎమ్మెల్యేలను కూడా సభకు వెళ్లకుండా నిలువరించడం ఎందుకన్న ప్రశ్న వినబడుతోంది. వాళ్ళు ఇవ్వమంటున్నా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే కనీసం వైఎస్ జగన్ జనంలోకి వెళ్లాల్సిన సమయంలో ఇటు బెంగళూరు టు అమరావతి చక్కర్లు కొడుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినబడుతున్నాయి. ఇక్కడ కూర్చుని అధికార పార్టీపై విమర్శలు చేసే కన్నా జనంలోకి వెళ్లి తేల్చుకుంటే అది ప్లస్గా మారుతుందని సూచిస్తున్నారు. కానీ జగన్ మాత్రం సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని చెప్పడమే కానీ వాటిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఉగాది అంటున్నారు. ఉగాది నాటి కూడా జనంలోకి రావడం డౌట్గానే ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఇంత ముందు జనంలోకి వెళ్లడం వృధా ప్రయాస అని జగన్ భావిస్తున్నట్లుంది. కానీ ఈలోపు కేడర్తో పాటు నేతలు కూడా చేజారిపోయే అవకాశం ఉందన్న హెచ్చరికలు జగన్ చెవికి సోకడం లేదు. ఇప్పటికే ప్రధాన నాయకులతో పాటు మున్సిపాలిటీలను కోల్పోయారు. అంతేకాకుండా ఓటమి గురించి పాఠాలు నేర్చుకోకపోవడం ఆయన మొండితనం అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కార్యకర్తలను విస్మరించానని ఇప్పటి నుండి ఆ తప్పిదం చేయనన్న జగన్ తన పర్యటనలను వాయిదా వేస్తూ వస్తున్నారు. గతంలో ఎక్కువగా ప్రజల మధ్యలోకి రాకపోవడం, పాలనా తప్పిదాల వల్ల అధికారాన్ని కోల్పోయారు. అటు తెలుగుదేశం అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన వయసును ఖాతరు చేయకుండా అధికారంలో లేనప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. అంతేకాకుండా కార్యకర్తలతో కలుస్తూ కూటమి నేతలంతా ఐకమత్యంగా ఎన్డీఏ బలోపేతం కోసం పాటుపడాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మేల్కొని స్థానికంలో పట్టు నిలుపుకునేందుకు ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. గతంలో పాదయాత్ర వల్ల మంచి మైలేజ్ వచ్చిందని, ప్రస్తుతం అధికార కూటమి పార్టీని ఎదుర్కోవాలంటే జనం బాట పట్టాలంటున్నారు. తన తీరు మార్చుకోకపోతే జగన్ ఒంటరి కాక తప్పదని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.